హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజుల తర్వాత ఈ వైట్ సాస్ చీజ్ పాస్తానైతే చేస్తున్నాను. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అదేవిధంగా టేస్ట్ కూడా అంతే టేస్టీగా ఉంటుంది. మా ఇద్దరు పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతున్నారు, చాలా రోజుల నుంచి తినాలనిపిస్తుందమ్మా వైట్ సాస్ పాస్తా చెయ్యి అనేసి. ఈ పాస్తాలో మస్ట్ అండ్ షుడ్గా చీజ్ అయితే వేసుకోవాలి. ఆ చీజ్ వేస్తేనే దాంట్లోని కమ్మదనం రుచి ఎంతో బాగుంటుంది. ఇంట్లో ఉన్నటువంటి సింపుల్ వెజిటేబుల్స్ ఏవి ఉంటే అవి, అంటే ఏ పడితే వేసుకోకూడదు. క్యారెట్, క్యాప్సికమ్, స్వీట్ కార్న్, బఠానీ అలాంటివి అయితే యాడ్ చేసుకోవచ్చు. బ్రోకలీ ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర స్వీట్ కార్న్, క్యారెట్ ఇవే ఉన్నాయి. టేస్ట్ వైజ్ అయితే అదిరిపోయింది, చాలా బాగా వచ్చింది. ఇంక ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత మా పిల్లలు వెయిటింగ్ అనమాట, ఎప్పుడెప్పుడు ఇస్తానా అని చెప్పి నా చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇంకా మా పాప వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చింది, తను కూడా నాకు కూడా ఇష్టం ఆంటీ అంటా ఉంది. ఇంకా తనకు కూడా పెట్టించాను. తనకి చీజ్ అంటే ఇష్టం అంట, చాలా చీజ్ కట్ చేసి వేస్తుంటే ఒట్టివే తీసుకొని తినింది. ఇంకా తర్వాత మా ముగ్గురు పిల్లలు, అంటే మా ఇద్దరు పిల్లలు, ఆ పాప కూడా, ముగ్గురు కూర్చొని ఇలా కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళు ఈ వైట్ సాస్ పాస్తా డిష్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ రెసిపీ వీలైతే నేను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. 15 మినిట్స్లో ఈజీగా చేసేయచ్చు. ఈవినింగ్ ఏ పడతాయి ఇవ్వకుండా అప్పుడప్పుడు ఇలా చేసి పెడితే పిల్లలకి చాలా ఎగ్జైట్ అవుతారు.